మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప దైవ సేవకులైనటువంటి మీకు, మీ కుటుంబాలకు నిండారులుగా ఉండునుగాక. మరలా కొద్ది నెలల తర్వాత దైవజనుడు అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను అభ్యాసం చేసుకుంటున్నాను, అభ్యాసం చేస్తున్నాను అంటే నేను నేర్చుకుంటున్నాను, నేను అలవాటు చేసుకుంటున్నాను, నేను దాని మీద మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏం అభ్యాసం చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ రోజునండి దాదాపుగా మనం అభ్యాసం చేసి ఏవేవో నేర్చుకుంటున్నాం, మంచిదే. కానీ దైవజనుడైన పౌలు చేస్తున్న అభ్యాసం దేని గురించో తెలుసా? మంచి మనస్సాక్షి. ఆ మాట అంటున్నాడు చూడండి, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, నిర్దోషమైన మనస్సాక్షిగా, మంచి మనస్సాక్షిగా, అటు దేవుని ఎడల మనుషుల ఎడల మంచి మనస్సాక్షి కలిగి, అంటే నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి జీవించున్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. నిర్దోషమైన మనస్సాక్షి అంటే ఏమిటి? ఇక దోషము లేదు, దోషారోపణ లేదు, నిర్దోషంగా ఉంది, న్యాయబద్ధంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అన్నిట్లో చక్కగా ఉన్నాడు. అవునండి, దైవజనుడు ఆ ప్రయాస పడుతున్నాడు, ఆ అభ్యాసం చేస్తున్నాడు. చూడండి, ఇటు అదే అపోస్తలుల కార్యగ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట చెప్పాడు. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. మహాసభలో ఉన్నాడు, చాలామంది ప్రజలు ఉన్నారు, వారందరితో అంటున్నాడు, సహోదరులారా, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకున్నాను అంటున్నాడు. మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, అంటే యథార్థమైన మనస్సాక్షి, అది కలిగి ఉన్నాడంట దైవజనుడు. దైవ సేవకుడిగా, సేవకురాలిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనస్సాక్షి మంచిదేనా? మంచి మనస్సాక్షి కలిగి జీవించున్నట్లు అభ్యాసం చేసుకుంటున్నారా? ప్రియులారా, ఈ చివరి దినాల్లోనండి చాలా వరకు స్పృహ తప్పిపోయింది. ఆగి ఆలోచించండి, నేనేం చెప్తున్నానో దైవజనుడిగా. భక్తి మీద, యథార్థమైన జీవితం మీద, నమ్మకత్వం మీద, దేవుడు కోరుకున్నట్లుగా జీవించటం మీద సేవ చేయటిల్లా, అలా బ్రతకటల్లా, జీవితాన్ని అలా కట్టుకోవట్లా. ఈ చివరి దినాల్లో ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు పెద్ద మందిరం కట్టారు, నేను కూడా ఏదో రకంగా పెద్ద మందిరం కట్టాలి. వారి పరిచర్య చాలా పెద్దగా ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు, నేను కూడా ఎక్కువ మందిని ఎలా రాబట్టగలను? ఏం చేస్తే ఎక్కువ మంది వస్తారు? దానికి కావలసినటువంటి విధానాలు ఏమిటి? వాటి మీద వారు పెద్ద మీటింగ్ పెట్టారు, నేను కూడా చాలా పెద్ద మీటింగ్ పెట్టాలి. ఏమండి, నేను అడుగుతున్నా, వారు పెట్టారని మనం పెట్టడం, వారు కట్టారని మనం కట్టడం అసలు దేనికి సంకేతం? అది వారు పెద్ద మీటింగ్ పెడితే మనం పెద్ద మీటింగ్ పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా?
అదొక పేరు కోసం కాదా? పోటీ తత్వాలు కాదంటారా? ఈ రోజున పోటీ తత్వాలు ఎన్ని ఉంటున్నాయో. మంచి మనస్సాక్షి మీద మనసు పెట్టడంలా యథార్థంగా జీవిద్దాం, నమ్మకంగా ఉందాం, నిర్దోషమైన మనస్సాక్షిగా బ్రతుకుదాం, వాటి మీద మనసు లేదు. మనుషుల ఆలోచన ఎలా ఉందంటే ఏదో లోక సంబంధమైన వ్యక్తుల్లాగా అయిపోయింది. వారు పెద్దది కట్టారు, నేను పెద్దది కట్టాలి. వారి పెద్ద పరిచర్యగా ఉంది, నేను ఇంకా పెద్ద పరిచర్యగా మారిపోవాలి. వాక్యానుసారంగా చేస్తే మంచిదే. ఈ పోటీ తత్వం ఏముంది? మీటింగ్స్ పెట్టే వాళ్ళని గమనిస్తుంటాం. ప్రియులారా, నేను 25వ వార్షిక జరుగుతుంది ఈ నెలలో. ఈ మార్చి నెలలో 12, 13, 14 తారీఖులు 3 రాత్రులు దొనబండ అనేటటువంటి నేను సేవ చేస్తున్న గ్రామంలో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లైన్లో సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో హైవేలోనే ఉంది దొనబండ అనే గ్రామం. నేను 2000 సంవత్సరం మార్చికి ఇక్కడికి వచ్చాను. 2025 మార్చిలో ఉన్నాను. ఈ సంవత్సరం పెట్టే మీటింగు 25వ వార్షిక సిల్వర్ జూబ్లీ సభలు జరుగుతున్నాయి. ఈ వీడియో సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. తప్పనిసరిగా మీరు కూడా రండి, పాల్గొనండి, దీవించబడండి. ఈ 25 సంవత్సరాల పరిచర్యలో ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడతా వచ్చాను. ఈ వార్షిక సభలు కాకుండా ఇంకా సెమీ క్రిస్మస్లని, వేరే పరిచర్య మాకు ఉన్నటువంటి స్థలాల్లో అక్కడ మీటింగ్స్ అని, అలా లెక్కేసుకుంటూ వెళ్తే సుమారు ఒక 50కి పైగా జరిగి ఉంటాయి మా పరిచర్యలో. ప్రియులారా, ఈ మెయిన్ మీటింగ్స్కి ఇప్పుడు నేను ఏదైతే 25 సంవత్సరాల జనరల్ కన్వెన్షన్ అని చెప్తున్నానో ఆ మీటింగ్స్కి పోస్టర్లు వేపిస్తూ వచ్చాం. పోస్టర్ల పని జరిగింది. మీకు తెలుసుగా, రోడ్డు మీద అంటిస్తాం, గ్రామాల్లో అంటిస్తుంటాం. ఆ పోస్టర్ల మీద వేరొక పోస్టర్ వేసేయటం. ప్రియులారా, ఎవరో బయటోళ్ళు అన్యజనులుగా ఉన్నవారు వారికి సంబంధించిన ప్రకటనకు సంబంధించిన పేపర్లు అతికించుకుంటూ వెళ్ళారంటే వారేదో దేవుని పనిని ద్వేషిస్తున్నారో, లేకపోతే ఇంకొక రకంగా ద్వేషంతో వేసుకుంటూ వెళ్ళారో అనుకోవచ్చు. చాలా విచిత్రకరమైనటువంటి వ్యక్తుల్ని నేను చూస్తున్నాను. ఈ 25వ సంవత్సరంలో కూడా చూస్తానే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పోస్టర్లు వేశాం కదా, ప్రతి సంవత్సరం చూస్తున్నాను. మేము వేసినటువంటి పోస్టర్ల మీద వాళ్ళ పోస్టర్లు తీసుకొచ్చి వేసేయటం, మూసుకుంటా వెళ్ళిపోవటం. ఈ పోస్టర్లు అంటే ఏంటి అర్థం? ఆ మీటింగ్కి ఎవరూ వెళ్ళకూడదు, మా మీటింగ్కి రావాలి. ఆ మీటింగ్ చెడిపోవాలి, మా మీటింగ్ బాగా జరగాలి. ప్రియులారా, ఒక మాట అడుగుతున్నా, ఇది ఎలాంటి మనస్సాక్షి అని మీరు అంటారు? మంచి మనస్సాక్షేనా? నిర్దోషమైనటువంటి మనస్సాక్షి అని అంటారా? దైవ సేవకులు ఇలా సేవ చేస్తే ఏంటి దానివల్ల లాభం? ఆ వ్యక్తి చేసేది మీటింగే, ఈ వ్యక్తి చేసేది మీటింగే. ఎవరి రాజ్యం కడతన్నాం? అందరం కలిసి ప్రయాసపడి దేవుని రాజ్యమేగా కడతన్నాం. ఆత్మలు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం విని మారు మనసు పొందితే వాళ్ళు పరలోక రాజ్యానికే వచ్చేది. అసలు ఎవరు ఎక్కడ ఎలాంటి సేవ చేసినా మనందరం కూడా ఆత్మలో తీసుకెళ్ళి ఆయనకు అప్పగించటమేనా? అదే కదా, ఆయనకేగా మనం అప్పగించాలి. మన రాజ్యం ఏమన్నా కట్టుకుంటున్నామా? మనం ఏమన్నా జనాన్ని పోగు చేయటం ద్వారా ఏదో మనకిక్కడ ఒక పెద్ద లాభం ఏమన్నా ఉంటుందా? మన రాజ్యం కాదు కదా మనం కట్టుకునేది. ఇది ఎలాంటి మనస్సాక్షి అంటారు? ఎంత మోసకరమైన మనస్సాక్షి అండి. ప్రియబిడ్డ, మేమైతే 25 సంవత్సరాలు నా సేవలో మా విశ్వాసులతో వేరే వాళ్ళ పోస్టర్ మీద వేయండి అని ఒక్కసారి కూడా నేను చెప్పలేదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? మేము అతికిచ్చిన పోస్టర్ల మీద వేరొక మీటింగ్కు సంబంధించిన పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు అతికిస్తూ వెళ్ళారు కదా, ఆ వెళ్ళినవి మా దొనబండలో కూడా అతికిచ్చిన వాళ్ళు ఉన్నారు. దొనబండలో కూడా మా పాంప్లెట్ పోస్టర్ల మీద వాళ్ళ పోస్టర్లు వేసేసారు. ప్రియులారా, మా దగ్గర ఒక 20-25 పోస్టర్లు చివరికి మిగిల్చుకొని ఉంటాం. మేము పోస్టర్లు అతికిచ్చేటప్పుడు ఆఖరిలో ఇంకెక్కడైనా మిస్ అయితే వేయొచ్చని ఒక 20-25-30 పోస్టర్లు అలాగా ఉంచుతాను. నేను మేమేసేదే చాలా తక్కువ ఉంచుతాను.
అలా పోస్టర్లు ఉన్నా కూడా, అయ్యా మన పోస్టర్ మీద వేరొకళ్ళు తీసుకొచ్చి పోస్టర్ వేసేశారండి అన్నా కూడా, మా చేతుల్లో మా పోస్టర్లు ఉండి కూడా దాని మీద నేను వేయించలా. మీరు ఆలోచించండి ఒకసారి. మా పోస్టర్ మీద వేసేసిన తర్వాత కూడా మళ్ళీ మా పోస్టర్ తీసుకెళ్ళి దాని మీద వేయలా. ఎందుకంటే ఇక వారికి మాకు ఏం తేడా ఉందండి? వేయొచ్చు న్యాయబద్ధంగా, అలా ఎవరైనా సేవకులు వేస్తే తప్పని నేనేం చెప్పను. ఎందుకంటే మన పోస్టర్ మూసేశారు కాబట్టి మళ్ళీ దాన్ని మూసేయాలి, మరి మన పోస్టర్ మీద ఇలా ఎందుకు చేశారని మీరు చేసి ఉండొచ్చు, దాన్నే నేను తప్పు పట్టడం వల్ల. కానీ నా మనస్సాక్షి అలా కూడా ఒప్పుకోలే. అది కూడా మీటింగే కదా, మళ్ళా పోస్టర్ తీసుకెళ్ళి ఆ మీటింగ్ని ఇలా మోస్తూ ఉంటే మనసు ఎంత కష్టంగా ఉంటుందండి. కనుక ఆ పని నేను చేయించలా. దీని ద్వారా మా సంఘ పిల్లలండి ఎంతో మంచి విషయాలు నేర్చుకున్నారు. దైవజనుడు ఎంత యథార్థంగా ఉన్నాడేంటి, మన చేతుల్లో పోస్టర్లు ఉండి వేరే ఖాళీ గోడ మీద వేపించాను, కానీ మిగిలినవి కూడా మా పోస్టర్ మీద వేసిన పోస్టర్ మీద కూడా మేము వేయలేదు. తద్వారా నాకు కలిగిన మేలేంటో చెప్పనా? దేవుని ఎదుట ఎప్పుడు కూడా ఇక నాకెప్పుడు మెప్పే ఉంటుంది, అనుమానం లేదు. కానీ సంఘ బిడ్డలు కూడా ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక దైవజనుడిగా నేను వారికి మాదిరిగా ఉన్నాను. నేనేదైనా వేదిక మీద నిలబడి బోధించినా సరిపోతుంది. ఈరోజు ఆ యథార్థత, ఆ భక్తి విధానాలు, ఓర్చుకునే తత్వాలు, దేవుడికే అప్పగించుకొని ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. మరి అలా అతికి చేశారు చూడండి. వేసేయండి, ఏం పర్వాలేదు, మూసేయండి, అన్నీ మూసేస్తే అందరూ మన మీటింగ్కి వస్తారు అని దైవజనుడు చెప్పి కనుక వేయించుంటే, వేదిక మీద నిలబడి యథార్థత గురించి, నమ్మకత్వం గురించి, సత్యం గురించి, మంచి మనస్సాక్షి గురించి ఏం బోధిస్తాడు? బోధిస్తే మాత్రం పిల్లలు తీసుకుంటారా విశ్వాసులు? ఒకవేళ దైవజనుడు చెప్పలేదండి, వీళ్ళే వేస్తా వెళ్ళిపోయారు మా పిల్లలు కొంతమంది అంటుంటారు. వాళ్ళే వేసేశారండి, అయ్యో నేను చెప్పలేదు అంటుంటారు. మరి అలా మారు మనసు లేని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు కదా. మరి అలా మారు మనసు లేని వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎవరు పోస్టర్ల మీద వేయబాకండి అని చెప్పి పంపుంటే, ఒకవేళ మరి అలాగా చెప్పిన మాట కూడా తీసుకోకుండా వేరే వాళ్ళ పోస్టర్ల మీద వేస్తుంటే, అలాంటి మారు మనసు లేని వాళ్ళకి మీరు ఎందుకు పరిచర్లో పెట్టుకున్నారు, ఎందుకు ఇచ్చారు అని అడగాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంది. ఏది ఏమైనా ఇది మంచి మనస్సాక్షికి సంబంధించింది కాదండి. ప్రియులారా, 25వ సంవత్సరం అయితే ఇలాంటి పోస్టర్ల మీద పోస్టర్లు పడటం జరిగాయి. కానీ ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? మా మీటింగ్ గ్రౌండ్లో రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ ఒకటి మేము ఒక ఫ్రేమ్ కంటించి కట్టితే దానిని చాకుతో కోసి చించేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 24 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చాలా ఫ్లెక్సీలు అక్కడ కట్టాం. ఈ చుట్టుపక్కల అన్ని జనులు కూడా మా ఏరియాలో నాకు ఒక మంచి పేరు ఉంది, ఎవరు కూడా వాటి మీద ఎప్పుడు చేయి వేసిన సందర్భాలు లేవు. మరి దాన్ని ఎవరు చించేశారో ఇప్పుడు వాస్తవంగా నేను ఈ వీడియో మాట్లాడుతుండగా ఆ ఫోటో కూడా మీకు పెట్టొచ్చు, ఎందుకులే అని నేను ఆ పని చేయటం లేదు. ప్రియులారా, నిజంగా ఎంత బాధగా ఉంటుందండి దేవుని పని జరుగుతున్నప్పుడు. ఒక వ్యక్తి ఒక మీటింగ్ స్థలానికి వచ్చి దానిని చించేసి కోసేస్తే మరి ఇది ఏం మనస్సాక్షి? అది ఎవరో నేను చెప్పలేను, నాకు ఎలా తెలిసిద్ది అది? అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవుగా. కానీ సీసీ కెమెరా కంటే కూడా చాలా సునిశ్చితంగా చూడగలిగిన దేవుడు ఉన్నాడు అక్కడ. ఇది మర్చిపోకూడదు మనం. దేవుడు ఉన్నాడు అక్కడ, ఆయన చూసే ఉంటాడుగా. దేవునికే అప్పగించుకున్నాం. మరలా తిరిగి ఇంకో ఫ్లెక్సీ వేయించి మా పని మేము ప్రారంభించాం. ఎవరు చేశారో కూడా తెలియదు. ప్రియులారా, ఈ రోజున ఒక మీటింగ్ పాడు చేయాలి అన్నటువంటి ఆలోచన, ఒకవేళ అలా చేసినటువంటి వ్యక్తులు, ఆ ఫ్లెక్సీ చించేసి కోసేసినటువంటి వ్యక్తులు విశ్వాసులే కనుకైతే, ఏదైనా సంఘానికి చెందిన వారే కనుకైతే మంచి మనస్సాక్షి అని అంటారు? మరి కాదుగా. ప్రియులారా, ఈ రోజున దైవ సేవకులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి మంచి మనస్సాక్షితో మనం సేవ చేయడము గాక. చీమకు కూడా మనం హాని తలపెట్టకూడదండి. నేను మరలా ముందు చెప్పిన మాట ఒక మాట చెప్తున్నాను, అందరం కలిసి కట్టేది దేవుని రాజ్యం, మన రాజ్యం కానే కాదు. ఎవరం చేసినా దేవుని పని.
ప్రజలు ఎక్కువ వస్తే ఏముంది, తక్కువ వస్తే ఏముందండి? 99 సంవత్సరాలు బ్రతికి అద్భుతమైన సువార్త సేవ చేసిన డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏమన్నారో తెలుసా? సభలు సక్సెస్గా జరగటం అంటే, విజయవంతంగా జరగటం అంటే, తీసుకున్న గ్రౌండ్ మీద కానీ, పెట్టిన సౌండ్ సిస్టమ్ మీద కానీ, అక్కడ కనపడే ఎల్ఈడీస్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, వాటి మీద కానీ, లైటింగ్ మీద కానీ, భోజనాల మీద కానీ, వేసిన పెద్ద స్టేజీ మీద కానీ ఉండదట. వచ్చిన ప్రజల మీద కూడా ఉండదండి. ఆ మాట చెప్పాడు దైవజనుడు బిల్లీ గ్రహం గారు. ఎక్కువ లక్షల మంది వస్తే బాగా జరిగినట్టు కాదన్నాడు. వీటన్నిటి మీద కాదు, వచ్చిన కాంగ్రిగేషన్ మీద కాదు. మరి బాగా జరగటం అంటే ఏంటో చెప్పనా? అద్భుతమైన వర్తమానం అందించబడినప్పుడు ప్రజలు గుండెలు బాదుకొని, రొమ్ము కొట్టుకొని, ఏడ్చి, పశ్చాత్తాపడి, పాపము నుండి బయటకు వచ్చి క్రీస్తు శిలువను ఆశ్రయించి ప్రభువుకి వారి జీవితాలు సమర్పించుకున్నారు. చూడండి, అదొక్కటే సక్సెస్. అది జరగకుండా ఏదేదో ప్రజలు వచ్చారు, బాగా జరిగినాయి, చూసారా ఎంతమంది వచ్చారు అంటే, ఇలాంటి పనులన్నీ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయి మనస్సాక్షి దెబ్బతింటున్నా ఇలాంటి పనులు చేయటం అనేది జనం రావటం కోసమేగా. అక్కడ దేవుని ఆత్మ ఏమన్నా కార్యం చేస్తాడండి? అసలు మీరు ఆగి ఆలోచించండి. దేవుడేమన్నా సంతోషపడతాడా? మనం చదివిన 2 రెఫరెన్సుల్లో అపోస్తుల కార్యగ్రంథం 23:1 కానీ 24:16లో కానీ మనం చదివిన 2 రెఫరెన్సుల్లో దేవుని ఎదుట అన్న మాటలు ఉన్నాయి. చూడండి, 24:16లో అయితే దేవుని ఎడల, మనుషుల ఎడల అని కూడా వాడాడు. 2 రెఫరెన్సుల్లో ఒక వాక్యం ఉంది కామన్గా, దేవుని ఎడల, దేవుని ఎదుట అన్నాడు. ప్రియా దైవజనుడా, దయచేసి మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి జీవించటానికి సహాయపడండి. ఈ రాత్రి ప్రభువు మనల్ని పిలిస్తే ఇక్కడ ఏది మనదో మీరే చెప్పండి. మరి నీ మనస్సాక్షి సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? మంచి సేవ ఎలా చేయగలం మనం? నేను చాలా త్వరగా ముగిస్తున్నాను. దయచేసి మన దగ్గరికి ఎంతమంది వచ్చారని కాదండి, కొద్ది మంది వచ్చినా సరే వారు మారు మనసు పొందితే అది బాగా జరిగినట్టు. ఉదాహరణకి ఒక 10,000 మంది వచ్చారు సభకి, 10 మంది కూడా ఏం మారలా, వర్తమానాలు కూడా అంత ఆత్మ సంబంధంగా లేవు, 10 మంది కూడా మారు మనసు పొందల. ఆ సభ ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. జనాన్ని బట్టి బాగా జరిగినట్టు లెక్క కాదు సుమా, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇంకొక మీటింగ్కి 10,000 మంది రాలా, 500 మందే వచ్చారు. కానీ అక్కడ 100 మంది మారు మనసు ఒకవేళ పొందితే, 10,000 మంది వచ్చి 10 మంది మారు మనసు పొందని మీటింగ్ కంటే కేవలం ఒక 500 మందే వచ్చి 100 మంది మారు మనసు పొందిన మీటింగు బాగా జరిగినట్టు లెక్క. కాంగ్రిగేషన్ లెక్క కాదు. పశ్చాత్తాపడి దేవుడికి దగ్గర అవుతున్నారు ప్రజలు. అలాంటి ఆత్మ సంబంధమైన వర్తమానాలు వినపడి పరిశుద్ధాత్ముడు కార్యాలు జరుగుతున్నాయి చూశారండి వారి అంతరంగాల్లో. ఆ సభ సక్సెస్గా జరిగినట్టు. ఎన్నో సంవత్సరాల సేవలో కూడా ఇలాంటి ఒక చిన్న విషయం కూడా అర్థం కానటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మీరు అలాగే కనుక ఉంటే దయచేసి మీ ఆలోచన మార్చుకోండి, మంచి సేవ చేయండి. ఎవరో రావాలి, వేరే సంఘాలలో మా దగ్గరికి వచ్చేయాలి, అలా కూడా చాలామంది చేస్తున్నారు. ఒక మీటింగ్ విషయంలో కొన్ని మాటలు చెప్పాను కానండి మీకు, వేరే సంఘాల నుంచి మా దగ్గరికి రావాలని కూడా ఎన్నెన్నో జిమ్మిక్కులు చేసేవాళ్ళు ఉన్నారు. మంచి సేవ కాదండి, మంచి సేవ కాదు, మంచిది కాదండి. దేవుని ఎదుట మాత్రం నువ్వు సిగ్గుపడే పనివాడిగానే ఉంటావు 100%. పౌలు తిమోతితో అన్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా జీవించు అని. మంచి పని కాదు, యథార్థంగా ఉండాలి. దైవజనుడైన పౌలు చెప్పినట్టు నిర్దోషమైనటువంటి పరిచర్య మనం చేయాలి. అలా ఉంటేనే దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం, రేపు నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాం. మీకు ఒక అమూల్యమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో యోహాను ఒక మాట అన్నాడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అన్నాడు.
రేపు దేవుని ఎదుట, న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడాలి, బహుమతి పొందాలి చేసిన సేవకి అంటే మన హృదయము దోషారోపణ లేనిదిగా ఉండాలి. ఒక్క మాట అడుగుతున్నా, నువ్వు చేసిన పనికి ఏ పనైనా కావచ్చు, నీ హృదయం దోషారోపణగా ఉందా, మంచి హృదయంగా ఉందా? నీ మనస్సాక్షి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. నిర్దోషమైనదిగా మంచి మనస్సాక్షిగా నీవు నేను అలాంటి మనస్సాక్షి కలిగి జీవిస్తూ దేవుని ఎదుట ధైర్యం గలవారమై ఉందాం. ఆయన రాజ్యంలో గొప్ప స్థానాన్ని, గొప్ప బహుమతిని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవ సేవకులకు ఒక చక్కని వర్తమానం అందించే కృప చూపారు. నేనైనా మేమైనా మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి నీ ఎదుట జీవించుటకు రేపు మీ ఎడల నాయన మేము జరిగించిన మంచి పరిచర్యకి బహుమతి పొందేటట్లుగా రేపు మీ ఎదుట నిలబడి ధైర్యంగా ఉండటానికి సాయం చేయండి. న్యాయపీఠం ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మమ్మల్ని ఉంచండి. ఈ వర్తమానం అనేకులకు దీవెనగా మార్చండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఈ మార్చి నెలలో 12, 13, 14 దొనబండలో మీటింగ్స్ జరుగుతున్నాయి. తప్పనిసరిగా రండి. కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని కలిసి పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.